ప్రతి ఎపిసోడ్ లో నేనైతే జామ్ జామ్ జజ్జనక్క అంటూ ఎంజాయ్ చేస్తున్నాను. మరి ఇవాళ నన్ను ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నలుగురు వనితలు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దామా? లెట్స్ వెల్కమ్ దెమ్. చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీకేంటండి సూపర్ గా ఉంటారు. చాలా చాలా సూపర్ గా ఉన్నారు. అయ్యయ్యో ఎందుకు? చాలా అందంగా ఉన్నారు కదా. అయ్యయ్యో ఒక్క ఎపిసోడ్ అయిపోయాక అక్కడ నుంచి చూడండి, ఓ పిచ్చి డ్రెస్ వేసుకుని మేకప్ తీసేసి థ్యాంక్ యూ సో మచ్. కమల్ లాంటి అందం నెక్స్ట్ ఇయర్ నాకు ఈ స్వామి. నెక్స్ట్ ఇయర్ కాదు, నెక్స్ట్ అవర్ లో నా మేకప్ మని పంపిస్తా, మీరు అయిపోతారు నాలాగే. అట్లా సో ఒక్కసారి నాకు మీ పేర్లు చెప్పండి. మీ పేరు? నా పేరు భాను, మా హబీ పేరు ప్రదీప్. నాకు ఇద్దరు పిల్లలు. ఓకే. సహస్ర, పూర్వి. మా హబీ హెచ్ఆర్ మేనేజర్. ఓకే. మేము మా పూర్వి ఓవర్సీస్ కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ రన్ చేస్తున్నాము. సూపర్. I work as the operations manager. Wow. I think ఇది కొంచెం టఫ్ టైం అనుకుంటా కదా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ కి. పాపం మరి అంటే స్టూడెంట్స్ కి కన్సల్టెన్సీ నడిపే వాళ్ళకి అందరికి కూడా చుక్కలు కనబడుతున్నాయి లిటరల్లీ. ఇప్పుడు అట్లా సిచువేషన్స్ ఎలా ఉన్నాయి? నాట్ అంటే యుఎస్ తీసుకున్నా, యూకే తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా, కెనడా కూడా, ఇంక్లూడింగ్ కెనడా, పాపం చాలా చాలా టఫ్ అవుతుంది స్టూడెంట్స్ కి. దిస్ జనరేషన్ స్టూడెంట్స్, ఐ రియలీ పిటీ యూ గైస్. పాపం అంటే మా టైంలో చాలా ఈజీ, ఫారెన్ వెళ్ళిపోవాలంటే వెరీ ఈజీ. ఇప్పుడు కూడా ఈజీ, కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల అది కూడా స్ట్రెస్ కదా పాపం పిల్లలకి. అంటే చిన్న పిల్లలు కాదు కదా, వెళ్ళే వాళ్ళు పెద్ద పిల్లలు కదా. సో ఆ పెద్ద ఒక మెంటల్ స్ట్రెస్ అది పాపం, వెళ్ళేంత వరకు ఒక టెన్షన్. బట్ దే లవ్ టు టెన్షన్. దట్స్ దేర్ డ్రీమ్ యాక్చువల్లీ. అంతే కదా. అక్కడ మాస్టర్స్ చేయాలి, అక్కడ పీజీ చేయాలి. వేరబ్బా, రైట్ కదా. అంతే, దూరపు కొండలు నులుపండి, అంతకంటే ఏమీ లేదు. ఇక్కడ నుంచి చూస్తే అట్లా అనిపిస్తుంది, అక్కడ పోయి చూస్తే వాళ్ళేమో ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు, మనోళ్ళేమో అక్కడికి చదువుకుంటున్నారు. అది ఉంటూనే ఉంటది ఎప్పుడైనా. నిజంగా అంటే చాలా మంది అమెరికన్ సిటిజన్స్ దగ్గర విన్న మాట ఇది. అంటే JNTU కాలేజ్ అండ్ మెడిసిన్ లో రంగరాయ్ మెడికల్ కాలేజ్, దే రియలీ విష్ టు కమ్ హియర్ అండ్ స్టడీ ఇన్ ఇండియా. అంటే ఆ కాలేజెస్ కున్న చరిత్ర గురించి వాళ్ళు తెలుసుకుని దే రియలీ స్టడీ సో హార్డ్ టు కమ్ టు ఇండియా అండ్ స్టడీ. నిజంగా వాళ్ళు వచ్చి ఇక్కడ పీజీలో ఉండి వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కూడా. మన వాళ్ళు ఏమిటయ్యా అంటే అక్కడికి, అది ఏమంటే అమెరికా అంటే అట్లా ఒక డ్రీమ్ ఉంటది కదా, ప్యాషన్. అంతే, కరెక్ట్.
సో మొత్తానికి అలా ప్రొఫెషనల్ లైఫ్ నడుస్తుంది. సో పర్సనల్ లైఫ్ సైమల్టేనియస్ గా రెండు నడుస్తున్నాయి. అది గోయింగ్ అంట అట్లా. ఓకే, సో వెల్కమ్ టు స్టార్ వనిత. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు శాలిని. శాలిని, ఏం బోడుపల్లి నుంచి చేస్తుంటారు? వచ్చాను. ఓకే. మా హస్బెండ్ డిఎస్ఎన్ మాల్లో టీమ్ లీడర్. నాకు 2 పిల్లలు. మా పాప పేరు సహస్ర, మీ పాప పేరు కూడా సహస్ర. నైస్. ఓకే, సహస్ర, ఆరుష్. ఓకే, సో ఏం చదువుతున్నారు వాళ్ళు? మా పాప వచ్చేసి 9th క్లాస్ చదువుతుంది. మా బాబు వచ్చేసి 6th క్లాస్ చదువు. ఓకే, శాలిని గారు మీ హాబీస్ ఏంటి చెప్పండి టకటక. సింగింగ్, డాన్సింగ్, చిట్ చాటింగ్, వాచింగ్ టీవీ. వెరీ గుడ్. మీ షో మాత్రం అస్సలు మిస్ కాను మ్యామ్. థ్యాంక్ యూ ఏ పనున్నా పక్కన పాడేసి మరి మీ షో చూస్తాను. నిజంగా చాలా మంది లేడీస్ కి ఈ ప్లాట్ఫామ్ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ నేను బయట ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే ఇది వరకు వేరే వేరే షోల పేర్లు చెప్పి గుర్తుపట్టే వాళ్ళు స్టార్ వనిత అని అయితే గుర్తుపడుతున్నారు ఈ మధ్య. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రామ్ కొంచెం ఆ రీచ్ తెచ్చుకున్నాను చాలా షార్ట్ టైం లో. సో ఆ రకంగా థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అందరూ ప్రిపేర్డ్ గా ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఎప్పుడు వద్దామా షోకి. ఓకే, సో శాలిని గారు ఇవాళ బాగా ఆడేసేయండి. ఓకే, మీ హాబీలు అన్ని కూడా మాకు ఇక్కడ చూపించేసేయండి. ఓకే మ్యామ్. వెల్కమ్. హాయ్ శ్యామ్. నేను ముద్దుగా శ్యామ్ అని పిలుచుకోండి, మీ ఇష్టం. నా గురించి చెప్పే ముందు ఒక హగ్. అలా మిమ్మల్ని టచ్ చేయగానే సంగీతం మోగిందండి. అదే మరి. మీ పేరు? నా పేరు చైతన్య, నిజాంపేట నుండి వచ్చాను. ఒక పాప, బాబు. ఓకే. మా వారి పేరు రమేష్. సో మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు. నేను కూడా అడిగానని చెప్పండి. ఇంట్లో అందరం బాగున్నాం. ఓకే, నేను పొద్దున్న లేవగానే గిర్రని యూట్యూబ్ లో పబ్లిక్ లో రోజు తిరుగుతూనే ఉంటా అన్నిట్లో. మీరు పొద్దున్న లేవగానే గిర్రం తిరిగి పబ్లిక్ లో తిరుగుతుంటాయి. పబ్లిక్ లో తిరుగుతుంటారా? నాకు అదే అర్థం కాల. పొద్దున్న లేవగానే గిర్రం తిరుగుతానంటే అదేంటంటే. ఓకే ఓకే ఫైన్. సో అలా మీ ఛానల్ కోసం మీరు వర్క్ చేస్తుంటారు, ఉంటారు మొత్తం పబ్లిక్ లో తిరుగుతూనే ఉంటాను. నైస్. మా వారు వచ్చేసి వెబ్ డిజైనింగ్ చేస్తారు. పాప ఏమో BBA చేస్తుంది. బాబు వచ్చేసి 7th క్లాస్. సూపర్. నైస్ టు సీ యు హియర్ టుడే. సో మీకోసం ఒక పాట, అందమైన అమ్మాయి కోసం ఒక పాట పాడతా. పాడండి. మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది దేవకన్య, మిలమిల మెరిసిన శశికళ, చినుకుల కురిసిన. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నేను నవ్వుతూనే ఉంటాను. కాకపోతే నేను నవ్వితే ఒక ప్రాబ్లం. నేను నవ్వితే నాకు ప్రపంచం కనబడదు. మొత్తం కళ్ళిలో చిన్నగా అయిపోతాయి నేను అసలు నవ్వితే. కొంచెం ప్రాక్టీస్ చేయండి. కళ్ళు తెరుచుకుని నవ్వితే ప్రపంచం నన్ను చూడలేదు. లేదు శ్యామల, కళ్ళు ఎవరు చూడు, స్మైల్ చూస్తా. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు బాగున్నాయి కదా. ఓకే, మీ పేరు? నా పేరు లావణ్య. లావణ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? నేను కుషాయిగూడ నుంచి వచ్చాను. ఓకే. మా హస్బెండ్ శ్రీ చైతన్య కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తాడు. నాకు 3 పిల్లలు. పాప పేరు సాన్వి, 2 బాబులు. ఓకే. వర్షిత్, విక్రాంత్. మేము జాయింట్ ఫ్యామిలీలో ఉంటాను. వావ్, బా ఎన్నాళ్ళైందో విని జాయింట్ ఫ్యామిలీ అని. జాయింట్ ఫ్యామిలీ. మా హస్బెండ్ వాళ్ళు 3. సో 3 బ్రదర్స్ కలిసే ఉంటారు. ఫంక్షన్ కి వేరే వాళ్ళని పిలిచే అవసరం లేదు. మా పిల్లలు మేమందరం మా ఇంట్లో అయిపోతారు ఈజీగా. మా హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ. ఓకే, నైస్. సో చాలా హాయిగా ఉంది నిజంగా. అంటే జాయింట్ ఫ్యామిలీ అని చెప్పి వింటుంటే సో నైస్ టు హియర్ దిస్. మేడం ఒక సాంగ్ మేడం. వేయి కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటుగాది చేరదాని స్నేహం,
కోటి ఆశలతో కోరుకుంటున్నా తెరచాటుగా. అయ్యో మర్చిపోయాను నేను చూసాక. వావ్, 2 మంచి పాటలు వినిపించారు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే. సూపర్ అండి. థ్యాంక్ యూ శాలిని గారు అండ్ చైతన్య గారు. Thank you. మరొకసారి నలుగురికి కూడా వెల్కమ్ టు స్టార్ వనిత. మరి ఇవాళ మనం ఇప్పుడు ఇంకొకళ్ళకి కూడా వెల్కమ్ చెప్పాలి. చెప్పేద్దాం. మా ట్రోఫీ సో ఇది ఇవాళ మీరు గెలుచుకోబోయేటువంటి ట్రోఫీ. స్టార్ వనిత ఎవరవుతారో వాళ్ళకి ఈ trophy వచ్చేస్తుంది. అందరూ లావణ్య గారు నేనే అంటున్నారు, చైతన్య గారు నేనే అంటున్నారు, భాను గారు అయితే వచ్చేయమంటున్నారు. అసలు నా మనసు ఒకరు దోచుకున్నారు. ఎవరు? స్టార్ వనిత, ఇది కూడా పేరు రాసుకుంది. ఏంటి స్టార్ వనిత. స్టార్ వనిత అవునా? ఓకే మెహందీ డిజైనా? ఫైన్, నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ మనసు దోచుకున్న మా షోలో ఉన్న ట్రోఫీని మీరు దోచుకోవాలి ఇప్పుడు. ఓకే, స్టార్ వనితలు అయిపోవడానికి నలుగురు రెడీగా ఉన్నారు. మరి ఆడేద్దామా ఫస్ట్ రౌండ్? ఆడేద్దాం. సో లెట్స్ ప్లే అవర్ గేమ్ రౌండ్. ఆట అంటే ఆటే. ఇవాళ మీరు ఆడబోయే గేమ్ ఇదే అండి. గేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ భాను గారు అండ్ శాలిని గారు ఆడతారు, తర్వాత లావణ్య అండ్ చైతన్య మీరిద్దరు ఆడతారు. ఓకే. ఒకళ్ళు ఇక్కడి నుంచి ఉంటారు, ఒకళ్ళు ఇక్కడి నుంచి ఉంటారు. ఇద్దరు ఎట్ ఏ టైం గేమ్ స్టార్ట్ చేస్తారు. మీరు ఇటు రండి భాను గారు ఒకసారి. ఇది మీ పోడియం అనుకోండి. ఇది ఇక్కడ శాలిని గారు ఆడుతున్నారు అనుకోండి. నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి ఒకసారి. ఈ స్టిక్ తీసుకోండి. ఓకే, ఈ బాల్ ఉంది కదా, ఇటు పక్క నించున్న వాళ్ళు అక్కడ చైతన్య గారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి ఆ ప్లేట్ లో ఇలా కొట్టి బాల్ వేయాలి. మీరు అదే టైం నన్ను చూస్తూ నించకూడదు. మీరు వెళ్ళిపోయి అక్కడ వేసేయండి. ఇంకో బాల్ చెప్తా. ఓకే, మళ్ళీ వచ్చామా? బాల్ వేసేసిన తర్వాత గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ ని వైట్ లైన్ కి అవతల పెట్టండి. ఓకే, మళ్ళీ సెకండ్ టైం సెకండ్ బాల్ కూడా తీసుకురాలండి. వేసేసాము, మళ్ళీ వచ్చాము, ఈ గ్లాస్ ని షిఫ్ట్ చేసాము. అంతే, ఓకేనా? అది గేమ్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, శాలిని గారు అండ్ భాను గారు మీరు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారంటే ఇగో ఇలా నా బాల్స్ మీరు వేసేస్తే ఎలాగా? ఐఎమ్ సారీ. స్టిక్ లెఫ్ట్ హ్యాండ్ ఫిక్స్. ఓకేనా? అది గేమ్. ఒక్కొక్క బాల్ అక్కడ వేసినందుకు 10 కాయిన్లు వస్తాయి. ఒక్కొక్క గ్లాస్ ఇటు పక్క నుంచి ఇటు పక్క పెట్టినందుకు 10 కాయిన్లు వస్తాయి. మొత్తం ఒక సెటప్ కి మీకు 20 కాయిన్లు గెలుచుకోవచ్చు. 15 గ్లాసులు 15 బాల్స్ ఉన్నాయి. మొత్తం 300 కాయిన్లు గెలవచ్చు. ఓకే, ఓకే, కొంచెం స్టిక్ ఆరెంజ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం మీరు చూసి. అంతే. సో అందరూ జాగ్రత్తగా వినాల్సిన పాయింట్ ఏమిటంటే, ఫస్ట్ ఎవరైతే కంప్లీట్ చేసేస్తారో అన్ని గ్లాసెస్ అన్ని బాల్స్, పక్క వాళ్ళ గేమ్ అక్కడతో ఆపేయాల్సి ఉంటుంది. ఓకేనా? రెడీ? ఫస్ట్ బాల్ వేయాలి. ఫస్ట్ మీరు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎటువైపు చైతన్య గారి దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ కొట్టాలి, తర్వాత బాల్ వేయాలి. ఓకే మేడం. లెఫ్ట్ హ్యాండ్ లో స్టిక్ ఉండాలి. అంతే, ఫిక్స్. రైట్ హ్యాండ్ లో బాల్. మీ దగ్గర ఏ కలర్ స్టిక్ ఉంది? ఆరెంజ్. మీ ఆరెంజ్ బాల్స్ గుర్తు పెట్టుకోండి. ఓకే, రెడీ? ఇక్కడ ఉండండి. రెడీయా భాను గారు? రెడీ అండ్ యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. ఫస్ట్ కొట్టాలి. ఇది మైనస్. మీరు కొట్టకుండా బాల్ వేశారు. ఫస్ట్ కొట్టాలి. కొంచెం గట్టి కొట్టండి, పర్లేదు, ఏమనుకోరు ఆవిడ. అవునవునండి. ఒక గ్లాస్ ఒక బాల్ మైనస్. కొట్టి బాల్ వేయాలి. కొంచెం గట్టి కొట్టండి శాలిని గారు అండ్ భాను గారు ఇద్దరు. వెరీ గుడ్. చూస్తుంటే మాత్రం చాలా కన్ఫ్యూజింగ్ ఉంది ఆట. ఎవరు ఎటు పైకుంటున్నారో అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు మధ్యలో వీళ్ళని ఆపితే వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. ప్లీజ్ నో. చంద్రముఖి అయ్యో ఒకటి పడిపోయింది. నేను పెడతాలే, కంగారు పడి. మీ పడిపోయింది పెట్టేసా. Oh my god. Oh wow. Nice meeting you. ఇక్కడ గ్లాసులు నించో పెట్టుకోండి. గీత దాటిన తర్వాత కొన్ని గ్లాసులు పడిపోయి ఉన్నాయి.
ఒక్క నిమిషం, గేమ్ అయితే అయిపోయింది. ఒక్కసారి మనం కౌంటింగ్కి వెళ్లే ముందు మీకు విషయం చెప్పాలి. ఒక బాల్ మీది, ఒక గ్లాసు మైనస్, ఓకేనా? ఒక బాల్ మీరు తప్పు చేశారు కాబట్టి మొత్తం సెట్ క్యాన్సిల్ చేస్తున్నాము. ఉండండి. మీదేమో ఒక గ్లాస్ మైనస్. ఒక్క బాల్ ఇందులో వేసేయండి ఆవిడ. గ్లాస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 and 11. ఓకే, 12 13 14 15 16 17 18 19 20 21 22 2 and 23. So 230 coins. మనం గేమ్ అయిపోయే టైంకి గ్లాస్ నించో పెట్టుకోండి అని నేను చెప్తున్నాను, పెడుతున్నా, మీరు నా మాట వినలేదు. సో దీని ఒక్కదాన్ని పక్కన పెట్టేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 గ్లాసెస్. ఓకే, పట్టుకోండి. గో. 14 15 16 17 18 19 20 పడిపోయింది. 21 22 23 24 25 26 27 270 కాయిన్స్. ఇప్పుడు నా ఏ కలరు? ఆగండి ఆగండి, నేను చెప్తా. ఆరెంజ్. ఇప్పుడు ప్లేట్లు మీరు పట్టుకున్నారు, ఓకే? శాలిని గారు, భాను గారు. ఇప్పుడు ఆడాల్సింది చైతన్య గారు అండ్ లావణ్య. చైతన్య గారు ఇక్కడికి వస్తారు మీరు, అండ్ లావణ్య గారు మీరు భాను గారి దగ్గరికి రావాలి. సో ఓకే, ఒకసారి మీరు వచ్చేయండి. లావణ్య గారు మీరు కూడా వచ్చేయండి. చైతన్య గారు రెడీ? అండ్ 3 2 1 గో. గట్టి కొట్టచ్చు, లావణ్య గారు ఏమనుకోరు. ఆవిడేం కొట్టమనట్లేదుగా, ప్లేట్నేగా. కొట్టి కొట్టి వేయాలండి. కొట్టండి. అయ్యో లావణ్య గారు దెబ్బ తగులుతుందేమో అన్నట్టు అలాగే ఉంది. ప్లేట్ కి తగులుతుందేమో అన్నట్టు వెనకడట్లేదు కొడుతున్నారు. నాకు. మీరు కొట్టలేదనుకో నేను బాల్ లెక్కెట్టను. గట్టి కొట్టాలి లావణ్య గారు. కొంచెం స్పీడప్ చేయొచ్చు. ఇది యాక్చువల్లీ దస్ నో బజర్, నో టైం లిమిట్ కదా. నో టైం. వైట్ లైన్ ఇవతలే ఉండాలి. గ్లాసులన్నీ జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత బాల్ వేసిన తర్వాత కొట్టావు. లేదు పాట పాడమని చెప్పాలా? కొడతారు ఇప్పుడు పాటలు, మ్యూజిక్లు అంటే. చైతన్య గారు ఒక పాట పాడరా? అయిపోయినాక పాడతా. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఆగండి 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 ఆగండి. లావణ్య గారు ఇది ఒక్కటి మనం అక్కడ గేమ్ అయిపోయిన తర్వాత వేసాము, ఇది పక్కన పెట్టేస్తున్నాం. అలాగే మీరు 4 బాల్స్ కొట్టకుండా ఫస్ట్ బాల్ వేసి తర్వాత కొట్టారు. బాల్ వేస్తూనే కొట్టాను మేడం, బాల్ వేసాక కొట్టలేదు. ఎగ్జాక్ట్లీ, బాల్ వేస్తూ కొట్టేసరికి అది రాంగ్ కదా. ఫస్ట్ కొట్టి తర్వాత బాల్ వేయాలి. సో బాల్ వేస్తూ కొడితే ఏమవుతుంది, అది ఫౌల్ అవుతున్నది. ఇందాక వాళ్ళకి కూడా చెరో సెట్ తీసేసాము అందుకనే. సో ఇప్పుడు మనకి అందులో 1 2 3 4 ఇవి మైనస్ అయిపోతే మిగిలినవి ఎంత అంటే మన దగ్గర 1 2 3 4 5 6 7 8 9 10. ఒకసారి మీ బాల్స్ చూద్దాము. సో ఇందులో కూడా 1 2 3 and 4 ఇవి తీసేస్తే పట్టుకోండి. 1 10 కదా ఇవి. 11 12 13 14 15 16 17 18 19 20 and 21. 210 ఈజ్ యువర్ స్కోర్. కష్టపడి ఆడారు, కరెక్ట్ గా ఆడితే వచ్చేవిగా కాయిన్లు. కన్ఫ్యూజన్ లో ఉన్నా. 210 అండి. ఇవిడ అన్ని కొట్టే వేసారా శాలిని గారు? కరెక్ట్ గానే ఆడారా? కరెక్ట్. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15 అన్ని కరెక్ట్. ఇవి కూడా అన్ని వేసారా అని పడేసారా? అన్నీ 1 2 3 4 5 6 ఒకటి పడిపోయింది మ్యామ్, ఇక్కడ పడిపోయింది. మళ్ళీ వేసాను మళ్ళీ అదే కింద పడిపోయింది. అట్లా కౌంట్ ఉంటుంది కదా. 10 11 12 13 14 15 మొత్తం 15 బాల్స్ 15 గ్లాసెస్ కరెక్ట్ గా పెట్టారు. అండ్ 300 ఈజ్ యువర్ స్కోర్ చైతన్య గారు. సో
సో మొత్తానికి అలా ఆట అంటే ఆటే కన్ఫ్యూజ్డ్ గా అలా జరిగింది. చూడ్డానికేమో ఇంతేనా గేమ్, ఇంత సింపుల్ అనిపించింది, ఆడేటప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. చుక్కలు కనిపించినాయి మ్యామ్. సో మొత్తానికి ఇన్ని చుక్కలు చూసి లీడ్ స్కోర్ లో ఉన్నారు. ఎక్కువ స్కోర్ చేసేసి చైతన్య గారు విత్ 300 కాయిన్స్. సో ఫస్ట్ రౌండ్ ఆడేసాము, చైతన్య గారు లీడింగ్. మరి రెండో రౌండ్ లో ఎవరు లీడింగ్ లో ఉంటారో చూద్దాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ పకడో పకడో. సో ఈ రౌండ్ ఏంటంటే ఇక్కడ ఉన్న కోళ్ళని అటు పక్క పెట్టాలి. మళ్ళీ ఇద్దరిద్దరు ఆడతారు, భాను గారు అండ్ శాలిని గారు ఒకసారి, లావణ్య గారు చైతన్య గారు మీరిద్దరు ఒకసారి. ఓకే, 4 కోళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క కోడిని పట్టుకుంటూ జిగ్జాగ్ గా వీటి మధ్యలోంచి వచ్చి కోడిని అక్కడ నించోపెట్టాలి. అక్కడ కోడి పడిపోతే ఫైనల్ గా వచ్చేటప్పుడు జిగ్జాగ్, వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే, ఒక కోడికి 10 కాయిన్లు ఉంటాయి. 4 కోళ్ళు అటు పక్క పెట్టేసి 40 కాయిన్లు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇక్కడ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ ని తీసుకొచ్చి ఫస్ట్ కోన్ లో వేస్తే మీ ఆట కంప్లీట్ అయినట్టు. అలా ఎవరైతే ఫస్ట్ వేస్తారో పక్కోళ్ళ గేమ్ అక్కడతో ఆగిపోతుంది. అప్పటికి ఎన్ని కోళ్ళు పెడితే అన్ని కాయిన్లు, అంతే. అబ్బా బజర్ పెట్టాల్సింది మేడం, బజర్ కొట్టేస్తే అయిపోయింది. బజర్ కొట్టేస్తే అయిపోయేది, కానీ ఇక్కడ రింగ్ వేస్తే ఇంకా మజా వస్తుంది చూడండి. మళ్ళీ ఇంకోసారి రావాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో రింగ్ వేస్తే ఏమిటంటే ప్లస్ ఎక్స్ట్రా 10 కాయిన్స్ వస్తాయి, 50 కాయిన్స్ వస్తాయి. కోళ్ళు ఒకటి పెడితే ఓన్లీ 40 వస్తాయి. ఓకే ఓకే, వచ్చేయండి భాను గారు అండ్ శాలిని గారు. శ్యామల గారు ఒక్కసారి ఇప్పుడు కోడిని తీసుకున్నాను అనుకోండి, అవును, ఇట్లా వచ్చి కరెక్ట్, ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి అంతే, ఇక్కడ పెట్టడం. ఎగ్జాక్ట్. మళ్ళీ వెళ్ళేప్పుడు నార్మల్ వెళ్ళిపోవచ్చు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, అంటే ఇందులో జిగ్జాగ్ అక్కర్లా. రెడీయా శాలిని గారు? గేమ్ స్టార్ట్స్ నౌ. పెట్టండి 4 కోళ్ళు. ఫైనల్ గా కోళ్ళన్నీ నించునే ఉండాలి, పడిపోకుండా చూసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కమాన్, ఒక కోడ్ ఉంది ఇద్దరికి. ఫాస్ట్ 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 ఫాస్ట్. సూపర్, రింగ్ వేసేయండి. ఎవరు ఫస్ట్ చేస్తారో. గేమ్ అయిపోయింది భాను గారిది. శాలిని గారు 4 కోళ్ళు పెట్టారు రింగ్ వేసే టైంకి. భాను గారు ఫస్ట్ రింగ్ వేసేసారు కాబట్టి మనకు ఆ ఎక్స్ట్రా 10 రాలేదు. 40 కాయిన్స్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మీకు 50. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆ 50తో పాటు ఇంకొక బోనస్ ఏమిటంటే మళ్ళీ కోళ్ళు వస్తాయి. 8 కోళ్ళు ఉన్నాయి మా దగ్గర. ఆ 8 కోళ్ళలోంచి మీరు గెలిచారు కాబట్టి 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఏ 2 కోళ్ళు కావాలి చెప్పండి. 1 and 5. 1 and 5. ఓకే, ఈ 2 కోడి గుడ్లలో ఎన్ని కాయిన్స్ ఉంటే అవి కూడా మీకు వచ్చేస్తాయి. భాను గారు చూద్దాం. కోడి నెంబర్ 1 ఓపెన్ చేసేయండి. ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ కూడా మీ స్కోర్ లో యాడ్ అవుతాయి. 50 కాయిన్స్. ఇప్పుడు ఇంకో ఛాన్స్ కూడా ఉంది. కోడి నెంబర్ 5 సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 5 లో కూడా ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాం. మనకి ఇన్ని ఆప్షన్ లేవు, మనకు ఒకటే. ఎంత వస్తే అందులోనే ఎక్కువ వస్తే సూపర్ కదా. ఇంకా ఇప్పుడు ఇక్కడ 2 కలిపి ఎంత వస్తాయో చూద్దాం. అలా అనుకొని సంతోషపడాలి. అదే, ఇక్కడ 2 కలిపి ఎంత వస్తాయో చూద్దాం. ఫస్ట్ 5వ నెంబర్ కూడా ఓపెన్ చేసేయండి. శాలిని గారు ఏ కోడి కావాలి? ఏ కోడి బాగుంది అసలు? 8 మ్యామ్. 8 బాగుందా? సరే వద్దు మ్యామ్. ఏ బాలే? 7 నచ్చిందా మీకు? ఓకే, కోడి నెంబర్ 7. ఓహో, వెంకటేశ్వర స్వామనా? ఓకే, కోడి నెంబర్ 7. అక్కడ 2 ఛాన్స్లు వచ్చిన దానికంటే 10 ఎక్కువే వచ్చాయి. ఇంకా మీ స్కోర్ ఇప్పుడు 365 అండ్ మీ స్కోర్ 405.
అమ్మయ్యా పక్కోడి కంటే మనం ఎక్కువ అట్లా ఉన్నామా కాదు లేదా? అట్లా కాదు బట్ కష్టపడ్డాంగా రావాలి అంతే కావాలి పక్క వాళ్ళతో సంబంధం లే పరిగెత్తారుగా ఆ, దాంతో సో సంబంధం వచ్చాయి అంతే. అంతే సో పక్క ఇప్పుడు వాళ్ళతో సంబంధం లే. మీరిద్దరు ఆడాలి. లావణ్య అండ్ చైతన్య రెడీ అండి? రెడీ అండి. కోడి గేమ్ ఆడే ముందు సారీ కోడి గేమ్ ఆడే ముందు ఒకటి అడుగుతా. అడగండి. కోడి గురించి అనమాట. కోడి ఎట్లుంటది? కోళ్ళలాగే ఉంటది. అబ్బచా మాకు తెలీదా? ఏమో అందుకే అడిగారేమో అనుకున్నా. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? తెలీదా? కోడి ఎలా ఉంటది? కోడి గంప కింద పెడుతూ ఉంటది. అబ్బా లేకపోతే పరిగెత్తి వెళ్ళిపోతుంది కదా మేడం. సూపర్ అసలు. టేస్ట్లు ఇవన్నీ తెలుసు కదా. గంప కింద పెడితే ఉంటదంట, లేకపోతే పరిగెత్తిపోతుంది. లేకపోతే వెళ్ళిపోద్ది. పరిగెట్టి వెళ్ళిపోద్ది. ఓకే సరే అలా కానీ బా అసలు ఏం లెవెల్ క్వశ్చన్ అబ్బాయి అసలు. నేను కూడా ఒక question అన్ని ఆలోచించా. ఇది మేడం నేను కూడా ఒక క్వశ్చన్ అడగాల? మీరు కూడా ఇప్పుడు అడిగేస్తారా? అడిగేసేస్తాను, పని పని అయిపోతుంది. అడగండి అడగండి అడగండి. కాదు, స్కూల్లో ఒక టీచర్ అడుగుతుంది అనమాట పిల్లల్ని, మీ డాడీ పేరు ఏంటి, మీ డాడీ ప్రొఫెషన్ ఏంటి అని అడుగుతుంది. అయితే వాళ్ళ డాడీ వాళ్ళ పేరు చెప్తాడు, మళ్ళీ ప్రొఫెషన్ మా డాడీ డాక్టర్ అని ఒక అతను, ఒక ఆయననేమో పోలీసు అలా అని చెప్తారు. ఇంకొక అతను వచ్చేసేసి పిల్లి ఉంగరం అని చెప్తారు. పిల్లి పిల్లి ఉంగరము పెళ్లి ఉంగరమా? పిల్లి ఉంగరం అని చెప్తాడు. పిల్లి ఉంగరం. మా డాడీ ప్రొఫెషన్ పిల్లి ఉంగరం అని చెప్తారు. అంటే ఏంటి? క్యాటరింగ్. వావ్ సూపర్ అసలు. అంతే కదా. నైస్ క్వశ్చన్స్, గుడ్. ఇంక ఇప్పుడు మనం కోడిని పట్టుకుని పరిగెత్తాలి. రెడీయా? రెడీ. ఇద్దరు యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. స్టార్ట్. పెట్టేయండి పెట్టేయండి పెట్టేయండి. 4 కోళ్ళు నించునే ఉండాలి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. రింగ్ 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 వేసేయండి. అయ్యయ్యో వేసేయండి వేసేయండి. అయిపోయింది. సూపర్. చైతన్య గారు ఏం చైతన్య గారు, ఇందాకే కదా అనుకున్నాం బాగా పరిగెత్తారు అని చెప్పి. అప్పుడు ఎనర్జీ పోయింది. కానీ ఇప్పుడు కూడా పర్లేదు, బాగానే పరిగెత్తారు. 40 కాయిన్స్ అండ్ మీకు 50. థ్యాంక్ యూ. లావణ్య గారు 50 కాయిన్లు యాడ్ అయిపోయాయి మీ స్కోర్లో. అలాగే ఇప్పుడు ఇంకొన్ని కాయిన్లు యాడ్ చేసుకుందాము. 8 కోళ్లలో వీళ్ళిద్దరూ కోరుకున్న నెంబర్లు కాకుండా మిగతా నెంబర్లు చెప్పండి. 6 ఇంకా 4. 6 and 4. ఓకే, కోడి నెంబర్ 6 ఓపెన్ చేద్దాం ఫస్ట్. ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. 4 కదా అడిగారు? 4. కోడి నెంబర్ 4 కూడా ఓపెన్ చేసేయండి. ఇంత కష్టపడి ఉరకాల్సిన పని లేదబ్బా లక్ ఉంటే. ఎందుకు? ఇంత పరిగెట్టి కూడా అక్కడే అది మీ హార్డ్ వర్క్, ఇక్కడ లక్. అదేగా. సో దీన్ని బట్టి మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, రెండు ఉంటేనే జీవితంలో ముందుకెళ్ళగలం. హార్డ్ వర్క్ లేకపోయినా ఉత్తి లక్ ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్ చేసి లక్ లేకపోయినా అది రెండు ఉండాలి. ఈ రౌండ్ ద్వారా ఒక మంచి మెసేజ్ ఒక మెసేజ్ తెలిసిపోయింది ఇప్పుడు. ఓకే, మొత్తం 395 లావణ్య గారు మీ స్కోరు. అండ్ చైతన్య గారు మీరు కూడా ఒక్క కోడ్ సెలెక్ట్ చేసుకోండి. 8. కోడి నెంబర్ 8 ఇందాక ఈవిడ సెలెక్ట్ చేసుకుని వదిలేశారు. వదిలేశాను. చూద్దాం ఎంత ఉన్నాయో అందులో. మీరు ఏం మిస్ అయ్యారో చూద్దాం. మీకు 95 వచ్చాయి కదా. కోడి నెంబర్ 8 ఓపెన్ చేయండి. చెప్పాను కదా అందుకే. 100 కాయిన్స్ చైతన్య గారు. 8వ నెంబర్ ని ఈవిడ అలా సెలెక్ట్ చేసి 100 మిస్ అయ్యారు మీరు. ఇప్పుడు ఆ 100 చైతన్య గారికి యాడ్ అయిపోయాక ఆవిడ స్కోర్ 440 అండ్ లీడింగ్. ఓ మై గాడ్. ఆడేద్దాము. గెట్ రెడీ ఫర్ గోల్డెన్ ఆఫర్.
స్టార్ట్ చేద్దాము. చైతన్య గారు మీరు ఆడాలి అంటే మీరు ఫ్రీగా ఈ రౌండ్ ని ఆడేసేయచ్చు. కానీ సెకండ్ లీడ్ లో ఉన్న మీరు భాను గారు మీరు ట్రై చేయాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ మీరిద్దరూ ఆడాలంటే 20 కాయిన్స్ మాకు ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. వస్తే 80 కాయిన్స్ వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ చైతన్య గారు మీరు వచ్చేయండి. కమ్ స్టార్టర్. వచ్చేసింది 30 కాయిన్స్. ఇది కష్టం లేండి. అయ్యి బాబా, అది కొంచెం లేపడం కష్టం. ఏది బరువు అయితే ఉంటుంది, దీనికంటే అది ఎక్కువ బరువు. ఇది ఎవరో తయారు చేసింది గుర్తొస్తుంది దెబ్బకి. వస్తున్నారు ఏమిటండి? నువ్వు దాన్ని తీయమంటే నువ్వు గ్లాస్ నే జరుపుతున్నావు ఏకంగా. నువ్వు ఇది బాగు ముందుంది ముసల్లా పండగ. ఇంకెవరినైనా తిట్టాలని తిట్టేయండి. మా ఆయన్ని తలుచుకున్న ఆయన రాట్లేదు. తిట్టాలంటే ఏమిటో ముగుడే గుర్తొస్తాడు ఫస్ట్, అదేమిటో అర్థం కాదు. ఏమండి మీరు వెళ్ళిపోతున్నారా బాక్స్ లోకి? వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. ఆగండి ఆగండి, ఇరుక్కుపోతారు. అయిపోయింది టైం. మేడం చేతి ఇరికిపోతే మేము ఆడలేము. ఓకే అమ్మా, అమ్మా మొత్తానికి ఒకటే తీసాము 30 కాయిన్లు. థ్యాంక్ యూ. భానుగారు మీరు ఆడాలనుకుంటేనే ఆడొచ్చు, బలవంతం ఏం లేదు. ఓకే డన్. -10 కాయిన్స్. 2 తీస్తే 80 కాయిన్లు వస్తాయి. చిన్నది ఒకటి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, అడగండి. అప్పటి వరకు మీరు ఆలోచించవచ్చు. సరే, correct. అడగండి. ఏ టీని జీర్ణించుకోవడం కష్టం? టీటీ. ఏ టీని జీర్ణించుకోవడం కష్టం? నాకు ఒకటి గుర్తొచ్చింది, అది అవునో కాదో నాకు తెలియదు. చెప్పండి ట్రై. పార్టీ. నో, పార్టీని ఎందుకు జీర్ణించుకోవడం కష్టం? హ్యాపీగా ఎంజాయ్ చేస్తాంగా. ఏ టీని జీర్ణించుకోవడం కష్టం? ఊటీ. ఊటీకి ఎంజాయ్ చేయడానికి పోతాం, అక్కడ జీర్ణించుకోవడానికి ఏముంది? తింటావా అండి ఊటీని ఏమన్నా? అది కూడా కాదు. అది కూడా కాదు. స్టిల్ యూ హ్యావ్ టు ట్రై. ఏమిటి? ట్రై చేస్తా అట్లా. ఏమిటి? టీ. అదే ఏమిటి? ఏమిటి ఆన్సర్ చెప్పేమంటున్నారా? వద్దు తాగండి. మీరు ఆలోచించండి, నేను కూడా ఇది తీస్తా కదా అప్పటి లోపు. కోటి. ఓ మై గాడ్, ఏంటండి ఇది ఇట్లా పెట్టినారు? తయారు చేసినోడు గుర్తొస్తుండే కదా. లాటి. లాటి. లాటీ కూడా కాదు. ఓ లాటి తీసుకురండి అమ్మా. టైం అయిపోయింది. ఇది ఏంది నేను ఇవ్వాలంటుంది? ఎక్స్క్యూజ్ మీ, కష్టపడకండి. అయిపోయింది. అయిపోయింది. అవన్నిటికీ గేమ్ పెట్టలేదు రా మీరు. నేను టైమర్ చెప్పనా? చెప్పలేదు. ఇప్పుడు ఈ 50 మీరు జీర్ణించుకోవడం చాలా కష్టం. కాదు, దాంట్లోనే ఆన్సర్ చెప్పావు కదా, దాంట్లోనే ఆన్సర్ ఉంది. 50యా? 50 కాదు. ఇప్పుడు ఇది జీర్ణించుకోవడం కష్టం అని చెప్పావు కదా. అవును. దిస్ ఇస్ నథింగ్ బట్ రియాలిటీ కదా. రియాలిటీయా? ఓ అమ్మా, ఇప్పుడు ఈ రియాలిటీని జీర్ణించుకోవడం కష్టం. ఈ 50 తీయలేదన్న రియాలిటీ. ఓకే, కరెక్ట్. ఓ మై గాడ్. ఓకే, అలా మనకి ఇది వచ్చాయి 30. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ సంగతి ఏమిటి? ఆడతాను మ్యామ్. 20 తీసేసుకోండి. ఆడతారా? పోతాయి. ఆగండి, ఆడాలి అంటే -20 తీసేసుకోండి. చూద్దాం మీకు వచ్చే 30యా 50యా? 2 తీసేసి 80యా? 30 ఏమిటో వస్తాను అంటుంది కానీ రావట్లేదు. ఓ, నేను అసలు ఇవాళ ఏం మాట్లాడదలుచుకోలే ఈ రౌండ్లో. ఎలాగో నేను చెప్పింది ఎవరు వినట్లేదు రోజు.
ఇదేంది ఇంత ఉంది? అది ఇందాక నుంచి అంతే ఉందండి. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా అందుకే పెరిగింది. తిప్పు తిప్పు తిప్పు. నోరు కామ్గా ఉంచుకోవడం ఎంత కష్టమో. సరే నిజంగానే. ఇగో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం మాట్లాడుతుంది చెప్పు. మాట్లాడుతున్నది అప్పుడే ఈజీ. కమాన్ కమాన్. యూ క్యాన్ డూ ఇట్. 20 ఇచ్చారు కాయిన్లు, తీయండి. 20 ఇచ్చినందుకు 30 అయినా తెచ్చుకోవాలా. అయిపోయిందా? నేను ఆడా అంటారా? లేదు, ఎలాగైనా తీసుకోవాలి. అది షో చూసేటప్పుడు ఎలా ఉంది తెలుసా? అయిపోయింది. థర్మకోల్ బాల్ లాగా. అయిపోయిందండి. 20 కాయిన్లు పోయాయి కానీ మనకేమి రాలేదు. బట్ వెల్ ట్రైడ్. చాలా బరువు ఉంది. బరువు అయితే ఉంటుంది. లావణ్య గారు మీరు ఆడతారా ఆడరా? మీ ఇష్టం. ఆడతాను. ఆడతారా? -20 కాయిన్స్. స్టార్ట్. వచ్చేసింది వచ్చేసింది. ఏ లావణ్య కమాన్. వచ్చింది వచ్చింది వచ్చింది. కొంచెం కొంచెం అలా అయితే బార్ వస్తుంది, చేయబోతుంది. మళ్ళీగా కాలు మీద పడగలరా? 30 కాయిన్స్. ఓకే, ఇది మాత్రం అలా ట్రై చేయకండి, కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి. అస్సలు ఇవ్వట్లే కదా అది. ఎంత ఉంటుంది దాని వెయిట్ మేడం? 7.5. అంతేనా? 80 కాయిన్స్ అండి. సూపర్ సూపర్. లావణ్య గారు ఇప్పుడు మీ స్కోర్ 455. అండ్ గోల్డెన్ ఆఫర్ తర్వాత స్కోర్లు చూసేస్తే లీడింగ్ లో ఉన్నారు చైతన్య గారు విత్ 470 కాయిన్స్. ఇప్పుడు ఈ రౌండ్ లో కొంచెం ఇది వాడాలి. రెడీ? చెప్పుకోండి చూద్దాం. ఈ రౌండ్ లో ఎల్ఈడి స్క్రీన్ మీద 4 కార్డులు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఆడతారు. కార్డ్ వెనకాల 2 ఆప్షన్లు ఉంటాయి. ఆ ఆప్షన్లు ఏంటి? సెలబ్రిటీల ఫేస్లు సగం సగం పెడతాం అనమాట. అవి చూసి గుర్తుపట్టి ఆ సెలబ్రిటీ ఎవరో చెప్పాలి. అంతే. కరెక్ట్ గా చెప్పేస్తే 20 కాయిన్లు వస్తాయి. 2 ఆప్షన్లు కదా, 2 కరెక్ట్ గా చెప్తే 20 కాయిన్స్. 10. ఓకే. అంతేకాకుండా స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఈ కాయిన్స్ వెనకాల చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, అవి కూడా గెలుచుకోవచ్చు 2 కరెక్ట్ గా చెప్తే. ఓకే ఓకే. ఒకవేళ మీకు ఇచ్చిన టైంలో అంటే 30 సెకండ్స్ టైం ఉంటుంది ఫేసెస్ ఓపెన్ అయిన తర్వాత. ఆ 30 సెకండ్స్ టైంలో మీరు చెప్పలేకపోతే, ఇప్పుడు మీరు ఆడుతున్నారు అనుకో, మీ క్వశ్చన్ చైతన్య గారికి పాస్ చేస్తాం. ఓకే. మీరు చెప్పలేకపోతే సో మీకు పాస్ అయిన తర్వాత ఓన్లీ 10 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ 10 సెకండ్స్ లో మీరు చెప్పింది కరెక్ట్ అయితే మీకు 10 కాయిన్స్ వస్తాయి. అలాగే మీరు ఆడేటప్పుడు కూడా మీరు చెప్పలేకపోతే భానుకు పాస్ చేస్తాం. అంతే తప్ప ఇక మీకు వచ్చేది ఉండదు. అలాగే మీకు వచ్చినప్పుడు లావణ్య గారికి వెళ్తుంది, లావణ్య గారికి వచ్చినప్పుడు శాలిని మీకు వస్తుంది. మీరే స్టార్ట్ చేయండి. ఏదో కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. I'll go with 1. 1. ఓకే. కార్డ్ నెంబర్ 1 రివీల్ చేసేయండి ప్లీజ్. వాళ్ళిద్దరూ ఎవరు? ఫస్ట్ వన్ నిత్యా మేనన్. ఏ నిత్యా మీనన్ అనుకుంటున్నారు. బి ఎవరు? నేను చెప్పాను. ఆగండి, మీరు చెప్పకూడదు, చూసుకోండి. ఈ అమ్మాయి ఇందాక సాయిధరం తెచ్చుతో కొత్త సినిమాలు ఉందిగా. పేరు పేరు శ్యామల గారు కూడా చేశారు. పేరు ప్లీజ్ ప్లీజ్ అలా ప్లీజ్ ఇంటి కాదు, పేరు చెప్పాలి. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ 30 అమ్మాయి షూర్ పక్కా అమ్మాయి. పేరు ఎవరైనా ఇచ్చేయండి ప్లీజ్. హెల్ప్ తీసుకోవద్దు. అండ్ టైం పేరు అయిపోయింది. నాకు. ఏ అయితే మీరు నిత్యా మీనన్ అన్నారు. ఇప్పుడు మీ క్వశ్చన్ చైతన్య గారికి పాస్ అవుతుంది. చైతన్య గారు మీకు తెలిస్తే చెప్పండి. నేను చెప్పాను, మీరు కరెక్ట్ చెప్పారు, పేరు రాలేదు. పేరు నాకు తెలియదు, అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు. ఇక్కడ ఉంది. మీ 10 సెకండ్స్ కూడా షూర్. అయిపోయాయి. నేను ఐఎమ్ 100% షూర్ అమ్మాయి. మీకు కూడా కాయిన్స్ లేవు.
మీరు చెప్పండి ఇప్పుడు. విరూపాక్షలో ఉంది. నేను అదే చెప్పాగా. ఆవిడ చెప్పింది కూడా అదే. అది లేకుండా ఇంకేదైనా కొత్తగా చెప్తే కొంచెం అదే బాగుండేది కదా. మీకు పేరు తెలీదా? నాకు ఇక్కడికి వచ్చింది మ్యామ్. నాకు ఇక్కడికి వచ్చింది, నాకు ఇక్కడికి వచ్చింది. నాకు ఇక్కడికి వస్తుంది ఇప్పుడు కాసేపు. మీకు తెలుసా పేరు? లేదు. తెలీదా? ఓకే. ఆప్షన్ ఏ అయితే నిత్యా మీనన్ అన్నారు భాను గారు. కరెక్ట్ అయితే 10 కాయిన్స్ వస్తాయి. ఆప్షన్ ఏ అయితే కరెక్ట్ అండి, 10 కాయిన్స్. ఆప్షన్ బి గెస్ చేయలేదు. అమ్మాయి నేను గెస్ట్ చేసా బట్ పేరు తెలియదు. పేరు అమ్మాయి పేరు సంయుక్త మీనన్. సంయుక్త నువ్వు ఎదురుపడినా కూడా ఎవరోలా చూసారు సంయుక్త నిన్ను. వీళ్ళు ఇద్దరు మీనన్లు. కొంచెం అస్సలు. clue ఇచ్చింటే అదే కదా, ఒక నిత్యా మీనన్ ఒక సంయుక్త మీనన్. ఈ రౌండ్ లో అసలు క్లూలే లేవు, అందుకే నేను కూడా జిప్ వేసుకుని కూర్చున్నాను నోరుకి. సో అలా మీకు ఓన్లీ 10 కాయిన్స్ వచ్చాయి భాను గారు. ఇప్పుడు చైతన్య గారు మీ టర్న్. ఏ కార్డ్ కావాలో చెప్పండి. 3. కార్డ్ నెంబర్ 3 చూసేద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. అబ్బా వావ్ సూపర్. మహేష్ బాబు ఫస్ట్. ఏ మహేష్ బాబు. బి ఎవరు? ఎవరబ్బా? చెప్పండి, టైం అయిపోతుంది. టెలిస్కోప్ లేస్ బయోస్కోప్ లేస్ చూస్తున్నారు. క్లూవా? ఇందాక నో ఆప్షన్స్. టైమ్ అప్. మీరు చెప్పండి భాను గారు. ఆప్షన్ బి ఎవరు అనుకుంటున్నారు? జ్యోతిక. ఆప్షన్ ఏ ఎవరు? అది మహేష్ బాబే. ఏ మహేష్ బాబు. బి జ్యోతిక అనుకుంటున్నా. బి జ్యోతిక అనుకుంటున్నారు. ఓకే. మీరు? తమన్నా అనుకుంటున్నాను. మీరండి? తమన్నా. శ్రీదేవి అనుకున్నాను. శ్రీదేవి గారు అనుకుంటున్నారా? ఓకే. ఆప్షన్ ఏ అయితే మహేష్ బాబు గారు కరెక్ట్. 10 కాయిన్స్ చైతన్య గారు మీకు. బి మీరేం చెప్పలేదు, చూద్దాం. ఓకే, ఇవిడ కియారా అడ్వాణి. సో కియారా అడ్వాణి భరత్ అనే నేను సినిమాలో చేశారు వీళ్ళిద్దరు. అదే మీరే శాలిని గారు. 4. శాలిని గారి కోసం కార్డ్ నెంబర్ 4 ఓపెన్ చేసేయండి ప్లీజ్. ఎవరు వీళ్ళిద్దరు? అనుష్క మ్యామ్. ఆప్షన్ ఏ అనుష్కనా? ఆప్షన్ ఏ అనుష్క. బి? బాహుబలిలో. బి? త్రిష అని అనుకుంటున్నా. చెప్పండి ఫైనల్ గా. త్రిష మ్యామ్. అనుష్క త్రిష. ఆప్షన్ ఏ అనుష్క, ఆప్షన్ బి త్రిష అనుకుంటున్నారు. ఓకే. మీరు లావణ్య గారు? త్రిషానా? త్రిష. ఆప్షన్ ఏ అనుష్క. త్రిష. ఓకే, అందరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆప్షన్ ఏ అనుష్క, బి త్రిష అని. లెట్స్ సీ. ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ అనుష్క. రైట్ ఆన్సర్. 20 కాయిన్స్. స్టార్ వనిత కాయిన్స్ ఆన్ స్క్రీన్. ఒక్క లెటర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ లెటర్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీకే. ఎస్ మేడం. లెటర్ ఎస్. ఓకే, లెటర్ ఎస్ రివీల్ చేసేయండి. $50 కాయిన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ 50 కూడా యాడ్ చేసేస్తే మీ స్కోర్ 415, 415. ఓకే, ఇక లావణ్య గారు లాస్ట్ ఒక్క కార్డ్ మిగిలింది. ఆ ఒక్క కార్డు ఏముందో చూసేద్దాము. కార్డ్ 2 ఓపెన్ చేసేయండి ప్లీజ్. వీళ్ళిద్దరూ ఎవరు? అబ్బా ఎంత ఈజీ అసలు. నేను చెప్పాలా మ్యామ్? నేను చెప్పొచ్చా? చెప్పాలా నేను చెప్పొచ్చా? మేడం నేను చెప్పాలా? రామ్. ఏ రామ్. బి? చాలా ఈజీ. శ్యామల గారు మార్క్స్ వస్తాయా చెప్తే? మీకు మళ్ళీ అడుగుతా, అప్పుడు చెప్పండి. టైం అయిపోతుంది తొందరగా. ఆప్షన్ ఏ రామ్ చెప్పారు. బి ఎవరు? క్లూ ఎవరికి ఇవ్వను. టైమ్ అప్. శాలిని మీరు చెప్పండి. సుమన్. బి సుమన్ అనుకుంటున్నారు. ఏ ఏమో రామ్ అనుకున్నారు ఆవిడ. చూద్దాం. ఆప్షన్ ఏ
కరెక్ట్ అయితే మీకు 10 కాయిన్స్ లావణ్య గారు. ఏ రామ్ రైట్ ఆన్సర్ 10 కాయిన్స్. బి ఎందుకు చెప్పలేదు మీరు? అంత క్లియర్ గా తెలుస్తోంది కదా అన్నమయ్య ఈజీగా. సినిమాలో ఉన్నాడు. అవును. బి సుమన్ కరెక్ట్ అయితే శాలిని గారు మీకు 10 వస్తాయి. సుమన్ గారు ఇస్ ద రైట్ ఆన్సర్ 10 కాయిన్స్. సో ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్లు చూస్తే లీడింగ్ లో చైతన్య గారు ఉన్నారు విత్ 480 కాయిన్స్. రెడీ ఫర్ ద లాస్ట్ రౌండ్ లక్ కిక్. చైతన్య గారు లీడ్ లో ఉన్నారు కాబట్టి ఈ రౌండ్ ముందు మీరు స్టార్ట్ చేస్తారు. లక్కీ వీల్ ఉంటుంది, చూపించేస్తా, చూసేయండి. ఆ లక్కీ వీల్లో 1, 2, 3 నెంబర్స్ ఉన్నాయి. మీ చేతిలో 3 కార్డులు ఉన్నాయి. వీల్ తిప్పే ముందు ఆ 3 కార్డులు మీరు పంచేస్తారు. వీల్ తిప్పిన తర్వాత ఈ 3 నెంబర్ల దగ్గర ఎక్కడన్నా ఆ వీల్ ఆగితే, సపోజ్ 1 దగ్గర ఆగింది అనుకోండి, 1 వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మీకు ఇస్తాం. ఒకవేళ 1 భానుగారి దగ్గర ఉందనుకుందాం, వీళ్ళిద్దరి దగ్గర నుంచి మైనస్ చేసి భానుగారికి యాడ్ చేయాలి. ఓకే, అలాగే ప్రతిసారి ఎక్కడ ఆగినా అంతే జరుగుతుంది. అలా కాకుండా లాక్కోవడమే 20 దగ్గర ఆగినట్లయితే ఎవరి దగ్గర నుంచి అయినా ఆడేవాళ్ళు 20 కాయిన్లు లాగేసుకోవచ్చు. ఎవరికి ఇస్తారు -20 అంటే మీ స్కోర్లోంచి ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ స్కోర్లోంచి 20 కాయిన్లు మైనస్ చేసుకుని మీరు ఎవరికన్నా ఇవ్వచ్చు. యాంకర్ చాయిస్ 20 అంటే నా చాయిస్, నేను ఏదైనా అడగచ్చు, ఆ టాస్క్ చెప్పచ్చు, గేమ్ పెట్టచ్చు, నా ఇష్టం. 20 కాయిన్లు నేను ఎవరికన్నా ఇచ్చేయచ్చు. ఇది గేమ్. ఓకే, ప్రస్తుతానికైతే ఫస్ట్ పొజిషన్లో చైతన్య గారు విత్ 480 కాయిన్స్ ఉన్నారు. సెకండ్ పొజిషన్లో లావణ్య విత్ 465 ఉన్నారు. థర్డ్ పొజిషన్లో భాను 435 కాయిన్స్తో ఉన్నారు. లాస్ట్లో శాలిని 425తో ఉన్నారు. అందరూ కూడా దగ్గరగానే ఉన్నారు. సో ఏదైనా జరగచ్చు, ప్రతి వీల్కి స్కోర్స్ మారిపోవచ్చు. గుడ్ లక్ అందరికీ కూడా. అండ్ చైతన్య గారు పంచేయండి కార్డ్స్. నెంబర్ 2 విత్ భాను గారు, 1 ఏమో లావణ్య గారి దగ్గర ఉంది, 3 ఏమో శాలిని గారి దగ్గర ఉంది. స్టార్ట్ ద వీల్. ఎవరి దగ్గర ఉంది? శాలిని గారి దగ్గర ఉంది. ఓకే, 3వ నెంబర్ వెనకాల ఎన్ని కాయిన్లు ఉంటే అన్ని కాయిన్లు మీకు యాడ్ అవుతాయి. మీరు శాలిని గారికి కూడా యాడ్ చేయాలి. చూద్దాం. కాయిన్స్. సో ఇప్పుడు మీ స్కోరు 550 అయిపోయింది. ఇప్పుడు అవే 70 కాయిన్లు శాలినికి కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకుని యాడ్ చేస్తారో చెప్పండి. ఇద్దరి దగ్గర తీసుకోవచ్చుగా? ఇద్దరి దగ్గర తీసుకోవచ్చు, ఒకళ్ళ దగ్గర తీసుకోవచ్చు, మీ ఇష్టం. 35 భాను గారు, 35 లావణ్య, 70 శాలినికి యాడ్ చేసేయండి. శాలిని మీకు అవి యాడ్ అయిపోతే మీ స్కోర్ 495. సో ఇప్పుడు మీరు సెకండ్ పొజిషన్లోకి వచ్చేసారు. అండ్ ఇప్పుడు వీల్ మీరే తిప్పాలి. ఎవరి దగ్గర ఉంది? భాను గారు. ఓకే, 1 వెనకాల ఉన్న కాయిన్స్ $60. శాలిని
గారికి 60 యాడ్ చేసేద్దాము. శాలిని గారు మీ స్కోర్ ఇప్పుడు 555 ఓకే. అండ్ భాను గారికి కూడా ఇప్పుడు కాయిన్స్ యాడ్ చేయాలి మనం. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు చెప్పండి. ఇద్దరి దగ్గర తీసుకుంటారా, ఒకళ్ళ దగ్గర తీసుకుంటారా? 60 కాయిన్లు. 30 చైతన్య దగ్గర 30. ఇక్కడ కూడా ఏముంది, ఏం ఎక్సైట్మెంట్ లేదు. 30 అంట. సరే ఓకే. మనం ఏమో టీవీ చూసేవాళ్ళం ఒకటి అనుకున్నాం కదా, అలా ఆడట్లేదు కదా ఇవిడ. సరే ఓకే. 30 చైతన్య గారు మైనస్, అలాగే 30 లావణ్య గారు మైనస్, 60 భాను గారికి యాడ్ చేసేద్దాం. భాను గారు మీ స్కోర్ 460, లావణ్య గారు మీ స్కోర్ 400, చైతన్య గారు మీ స్కోర్ ఇప్పుడు 520 అయిపోయింది. ఇప్పుడు అందరిలోకి మీరే లీడింగ్ 555తో. ఓకే, ఇప్పుడు వీల్ తిప్పే ఛాన్స్ భాను. నెంబర్ 3 చైతన్య గారి దగ్గర, 2 లావణ్య దగ్గర, 1 శాలిని దగ్గర. స్టార్ట్ ద వీల్. నెంబర్ 2 లావణ్య. ఓకే, చూద్దాం 2 వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. $80 కాయిన్స్. భాను గారు మీకు ఆ 80 కాయిన్స్ యాడ్ చేసేస్తున్నాం. 540 మీ స్కోర్ ఇప్పుడు. ఇప్పుడు ఆ 80 మీరు లావణ్య గారికి కూడా ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తారు? లావణ్య నుంచి ఇవ్వాలా? లావణ్య గారికి ఇవ్వాలి. ఎవరి దగ్గర నుంచి ఇస్తారు? ఒకళ్ళ దగ్గర తీసుకోవచ్చు, ఇద్దరి దగ్గర తీసుకోవచ్చు. తన దగ్గర నుంచి ఒక 30, 50 తన దగ్గర నుంచి. ఓకే, చైతన్య దగ్గర నుంచి 40, తన దగ్గర నుంచి కూడా 40. ఫస్ట్ 30 అన్నదిగా, ఒకలాగా ఉంది. ఫస్ట్దే. నిజంగానే అవునా? మీరు తెలియగల వాళ్ళైతే మీరు. సరే ఓకే, లేదు మార్చుదాం మళ్ళీ, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది కదా. అదే నేను చూస్తున్నా, కొంచెం ఇంట్రెస్టింగ్ ఏమైనా చేస్తారేమో అని. అక్కడ నుంచి మొత్తం లాగేద్దాం. ఏంటి ఇక్కడ నుంచా? అమ్మ నేను ఒప్పుకోను. ఇమ్మీడియట్ రియాక్షన్ చూడండి అసలు. నేను ఒప్పుకోనండి. పోనీలే, కన్సిడర్ చేసి నీకు 70 ఆమెకు 10. చాలా విశాల హృదయం అసలు. చాలా బాగా చెప్పారు. పోనీ 40. 40 చైతన్య గారు 40 మైనస్ ఫస్ట్ 10 అన్నావుగా. 40. అండ్ శాలిని గారు మైనస్ 40. 80 లావణ్య గారికి యాడ్ చేసేద్దాము. సో ఇప్పుడు లావణ్య గారి స్కోర్ 480, శాలిని గారు 515, భాను గారు 540, చైతన్య గారు 480. సో ఇప్పుడు ఐదర్ శాలిని గారు ఆర్ భాను గారు అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. మీ ఇద్దరు 480తో ఉన్నారు. సో చూద్దాం గేమ్ ఎలా మారుతుందో. లావణ్య గారు ఇప్పుడు మీరు వీలు తిప్పాలి. శాలిని గారి దగ్గర 3, భాను గారి దగ్గర 1, చైతన్య గారి దగ్గర 2. స్టార్ట్ ద లాక్కోవడమే 20. ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్లు లాగేసుకోవచ్చు. భాను గారి దగ్గర 20. భాను మైనస్ 20 మీ దగ్గర. అసలు అర్థమవుతుందా నీకు షో? అర్థమైంది. ఆవిడికి బాగానే అర్థమైంది, మీకే అర్థం కాలేదు. నీకే అర్థం కాలేదు. ఫస్ట్ కష్టపడుతున్నా. ఫస్ట్ 10 అన్నది, తర్వాత 70 అన్నది. ఆ 20 మీకు యాడ్ చేసేస్తున్నాం లావణ్య గారు. సో ఫైనల్ గా అందరూ ఆడేసిన తర్వాత స్కోర్లు చూద్దాము. మీరు 520తో స్టార్ వనిత అయ్యారండి. 5 కాయిన్లతో.
కొన్ని గిఫ్ట్స్ అందిస్తున్న వారు బిగ్ సి. The #1 మొబైల్ రీటైల్ చైన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇంతకన్నా పెద్దది ఇంకేం లేదు. థింక్ బిగ్, థింక్ బిగ్. భాను గారు బిగ్సీ నుంచి మీకు ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. మీకు కూడా బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్ అండి. మీకు కూడా బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. మీకు కూడా బిగ్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. వనితలు, ఇది ఇవాళ మన స్టార్ వనిత. ప్రతిరోజులాగే ఇంకాస్త ఎక్కువ ఎంటర్టైన్మెంట్ తో సూపర్ గా కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు ఎంజాయ్ చేశారా? ఫుల్గా Yes. ఫుల్గా అసలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అందరూ. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం మరో 4 వనితలతో. అంతవరకు బాయ్ బాయ్.